ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. నేను నవీన్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్డిఎఫ్సి లైఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, హిందాల్కో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్సిఎల్ టెక్, నెస్లే షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. శేషు గారు నమస్కారం సార్. నమస్తే అండి. సరేంటి వాళ్ళ లాభాల బాట పట్టాయి మార్కెట్లు, ఏ అంశాలు మార్కెట్ ని ప్రభావితం చేస్తున్నాయి, ఎలా ఉండొచ్చు అంటారు? ఇది కంటిన్యూ అవుతుందా? అంటే మార్నింగ్ వచ్చిన లాభాల్లో ఉన్నాయి కూడా ఫ్లాట్ గా ఉన్నాయండి. మార్నింగ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అదే ఉంది. ఓపెనింగ్ వచ్చిన హై ఏదైతే ఉందో అది నిఫ్టీ ఇప్పటి వరకు క్రాస్ కాలేదు. ఇంకా చెప్పాలంటే లాస్ట్ కొన్ని నిమిషాల్లో కొంచెం నిఫ్టీ కిందకే రావడం చూసాము. అయితే ఇక్కడ ఈ రోజు పాజిటివ్ గా మాట్లాడుకోవాలి అంటే ఇండెక్స్ పరంగా భారీగా పెరిగింది లేకపోయినా కూడా మెజారిటీ స్టాక్స్ పార్టిసిపేషన్ ఉంది. లాస్ట్ కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము మార్కెట్ లో లాస్ట్ ఇయర్ ఏ విధమైన ట్రెండ్ ఉందో అదే 2025 లో కూడా కొనసాగింది. మెజారిటీ స్టాక్స్ భారీగా కరెక్షన్ లోకి వచ్చాయి. రీసెంట్ గా జస్ట్ ఒక 1 వీక్ లోనే చాలా కంపెనీస్ 10%, 15%, కొన్ని అయితే 30% కూడా పడడం చూసాము. సో దానికి కొంత ఈ రోజు బ్రేక్ పడింది. కొంతమేర ఈ రోజు కొన్ని స్టాక్స్ బాగా యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేస్తున్నాయి. ఓవరాల్ గా మనకి రిజల్ట్ సీజన్ ఉంది. సో ఇక్కడ నుంచి నేను కూడా మార్కెట్స్ ఇదే విధమైన ట్రెండ్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు గ్లోబల్ గా ఇటువంటి మన గాని గమనిస్తే ఇటువంటి నెగిటివ్స్ అయితే ప్రస్తుతానికి లేవు. అటు యుఎస్ మార్కెట్స్ కూడా మంచి కరెక్షన్ వచ్చింది. మళ్ళీ విత్ ఇన్ డేస్ లోనే యుఎస్ మార్కెట్స్ బాగా పెరిగాయి. మరి ముఖ్యంగా లాస్ట్ నైట్ అయితే ఏకంగా 1.65% అంటే 700 పాయింట్స్ పెరిగింది యుఎస్ డోలర్స్. కాబట్టి గ్లోబల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఓన్లీ మనకి ఇక్కడ ఏదంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. సో దాని కారణంగా మనకి హైయర్ లెవెల్స్ లో నిఫ్టీ సస్టైన్ కాలేకపోతుంది. కానీ మీడియం స్మాల్ క్యాప్ కూడా బాగా కరెక్ట్ అవుతున్నాయి. దానికి రీజన్ చెప్పాలి అంటే కొంతమేర రీటైల్ ఇన్వెస్టర్స్ హవా కూడా తగ్గిందని అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో కూడా బాగా అంటే రీటైల్ పార్టిసిపేషన్ బాగా తగ్గింది. కొత్త డిమాట్ అకౌంట్స్ కూడా బాగా తగ్గాయి. సో ఓవరాల్ గా చెప్పొచ్చు ఏంటంటే నిఫ్టీ పరంగా భారీగా ఇక్కడ నుంచి కరెక్షన్ ఉండకపోవచ్చు. అయితే స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ మాత్రం ఉంటాయి. ఇక మనకి బడ్జెట్ కూడా చాలా దగ్గరలో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే ప్రతి డిప్ లో కూడా ఇన్ఫ్రా అండ్ రైల్వే రిలేటెడ్ స్టాక్స్ లో పొజిషన్స్ తీసుకోమని చెప్తాను. కాలర్ ఉన్నారు, శ్రీకాంత్ కాల్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు మాట్లాడండి. శేషు గారితో. నమస్కారం సార్. మల్టీ బ్యాగర్లకి రారాజు సార్ మీరు. హలో, నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు, చెప్పండి సార్. సులావణియత్ అనేది ఈ రేట్లు కూడా బై చేసుకోమంటారా? లాంగ్ టర్మ్కి ఒక 5 years ఉంచుకుంటారు సార్, 5-6 years. అదే విధంగా సార్ సాఫ్ట్వేర్ సెక్టార్ లో ఓరియంట్ టెక్నాలజీ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? ఇంకొక స్టాక్ సార్ ట్రాన్స్ఫారం రెస్టివేషన్లలో స్కిప్పర్ తీసుకోమంటారా లాంగ్ టర్మ్కి? ఓకే అండి, రెండు తీసుకుందామంటే మనం ఫస్ట్ ఒకటి సులా గురించి అడిగారు. సులా మీరు 4-5 ఏళ్ళు ఉంటానంటున్నారు. ఖచ్చితంగా అండి సులా 4-5 years కాదు, 5 to 6 years మీరు టైం అంటే ఇంకా కొనేసి మర్చిపోవచ్చు అండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళందరూ కూడా నష్టాల్లో ఉంటారు. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే టైం బీయింగ్ నష్టాల్లో ఉన్నా కూడా మీ ఆలోచన ఒక 5-6 ఏళ్ళు ఉంటే డెఫినెట్ గా వైన్ అంటే మన ఇండియాలో సులానే ఉంటుందండి. సో వైన్ కన్సంప్షన్ పరంగా మన ఇండియాలో చాలా దాదాపు ఏంటంటే అనుకోవాలి 1% కూడా లేదు. సో ఫ్యూచర్ లో వైన్ కన్సంప్షన్ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సులాని మీరు హోల్డ్ చేసుకోండి. ఇంకా మీరు పడితే యాడ్ కూడా చేసుకోండి. తర్వాత ఓరియంట్ టెక్నాలజీస్ గురించి అడిగారు. ఈ స్టాక్ ని ఈ లెవెల్లో కొనవచ్చా అని. ఓరియంట్ టెక్నాలజీస్ గురించి అడిగారు. సో నేనైతే ఈ లెవెల్లో వద్దండి. ఇప్పుడు బాగా రీసెంట్ గా అది బాగా పెరిగి ఉంది. ఇక్కడ నుంచి రిస్క్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. రివార్డ్ కన్నా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓరియంట్ టెక్నాలజీస్ లో అయితే ప్రస్తుతానికి
అవాయిడ్ చేయండి ఫ్రెష్ బయింగ్. చూద్దాం నెక్స్ట్ పరిస్థితులను బట్టి, తర్వాత ఇంకా రిజల్ట్స్ కూడా మనకి రాలేదు. సో రిజల్ట్స్ చూసుకొని అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఓరెంట్ టెక్నాలజీస్ వద్దని చెప్తాను. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్, ఒక 3 స్టాక్స్ గురించి కొద్దిగా చెప్పండి సార్. కొద్దిగా ఓలా ఎలక్ట్రికల్స్ 97 రూపీస్ అన్నట్టు తీసుకున్నాను సార్, మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చా లేదా? రెండవది మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. మూడవది విఎస్టీ ఇండస్ట్రీస్ ఫ్రెష్ గా తీసుకోవచ్చా సార్? కొద్దిగా చెప్తారా సార్ దయచేసి? మీరు ఫస్ట్ అన్నారండి. ఫస్ట్ ఓలా ఎలక్ట్రికల్స్ సార్, ఓలా ఎలక్ట్రికల్స్ 97 రూపీస్ ఉంటూ కొన్ని తీసుకున్నాను, ఒక 100 ఉన్నాయి నా దగ్గర, యాడ్ చేసుకోవచ్చా? అట్లాగే రెండోది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, మూడోదేమో విఎస్టీ ఇండస్ట్రీస్. విఎస్టీ మీ 3 స్టాక్స్ నేనైతే వద్దు. విఎస్టీ పరంగా అంటే మనకి వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ ఓవరాల్ గా ఈ స్మోకింగ్ అనేది సిగరెట్ అంటే టొబాకో కన్సంప్షన్ అనేది రోజు రోజుకి తగ్గుతుందండి. కాబట్టి వద్దని చెప్తాను. ఫ్యూచర్ పరంగా పెద్దగా ఉండదు. విఎస్టీ ఇండస్ట్రీస్ ని ఇన్వెస్ట్మెంట్ పరంగా అవాయిడ్ చేయండి. మధ్య మధ్యలో పెరుగుతుందండి 10%. ఇప్పుడు బాగా పడింది కాబట్టి 52 వీక్ లోకి వచ్చింది కాబట్టి మధ్యలో ఏదైనా 10% బౌన్సెస్ రావచ్చు, అంతకు మించి కంటిన్యూస్ ర్యాలీ అయితే ఉండదు. ఇక ఓలా ఎలక్ట్రిక్ నేను పదే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, అవాయిడ్ చేయమని చెప్పాము. ఇప్పుడు కూడా అవాయిడ్ చేయమంటారు. ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. మీ రేటుకి వస్తే మధ్యలో ఏదైనా వార్తలు వచ్చండి, న్యూస్ వచ్చి లేదా ఏదన్నా రిజల్ట్ పరంగా ఏదైనా కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంటే మళ్ళీ 95కి రావచ్చు ఒకవేళ వస్తే. కానీ మీరు ఎగ్జిట్ తీసుకోండి. ఓలాని ప్రస్తుతానికి బెటర్ ఏంటంటే ర్యాలీస్ లో మీ రేట్ దగ్గర క్లోజర్ గా ఎగ్జిట్ కాండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇది కూడా వద్దండి. 3 మీ సెలక్షన్ కూడా 3 స్టాక్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ కి సరైన కాదు. 3 కూడా వద్దని చెప్తాం. నెక్స్ట్ కాలర్ దీప్తి చేస్తున్నారు. దీప్తి గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్, మనం హెచ్సిఎల్ టెక్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా అండి? దేనికంటే ఇన్వెస్ట్మెంట్ కా ట్రేడింగ్ కి అండి? ఇన్వెస్ట్మెంట్ కండి. వద్దండి. రీసెంట్ గా మీరు చూసారు, బాగా కనెక్ట్ అయింది. సో నేనైతే ఓవరాల్ ఐటీ కంపెనీస్ కి, పెద్ద ఐటీ మేజర్ కంపెనీస్ కి దూరంగా ఉండమంటాను. పెద్దగా మనకి వచ్చేది ఉండదండి. అంటే రిటర్న్స్ పరంగా లాస్ట్ ఈ మధ్య కొంచెం మిగతా అన్ని సెక్టర్లు పడితే ఐటీ లాస్ట్ 6 months 8 months కొంచెం పర్లేదు అనిపించింది. బట్ అట్లా కాకుండా ఓవరాల్ గా నెక్స్ట్ 5-6 ఏళ్ళు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఐటీని మనకి ఏంటంటే ఇవి బాగా పెరిగి అంటే పెరిగడం అంటే స్టాక్స్ కాదు, మార్కెట్ క్యాప్ పరంగా ఆల్రెడీ పెరిగి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని చెప్తాను. హెచ్సిఎల్ టెక్ ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ కాలర్ సురేష్ చేస్తున్నారు. సురేష్ గారు మాట్లాడండి, శేషు గారితో ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నమస్కారం శేషు గారు. నమస్తే, చెప్పండి. సార్ ఈ జొమాటో ఒకటి ట్రెండ్ ఇప్పుడున్న రేట్ లో తీసుకోవచ్చండి, పై చేయొచ్చా లాంగ్ టర్మ్ కి? జొమాటో అయితే ట్రై చేయండి, బై చేయొచ్చు. ట్రెండ్ పరంగా బాగా అసలు బాగా నాన్ స్టాప్ బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి. కాబట్టి ట్రెండ్ ని భారీ కరెక్షన్స్ లో మాత్రమే మీరు ట్రై చేయండి, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇప్పుడైతే ట్రెండ్ అయితే వద్దు, కొంచెం ఆగండి, కొంచెం వెయిట్ చేయండి. ఇక రిజల్ట్ పరంగా రాలేదు. రిజల్ట్స్ ఆల్రెడీ ఇప్పుడు మనకి 15% 2 weeks లో 15% దాకా కరెక్ట్ అయిందండి. రిజల్ట్ రాలేదు. రిజల్ట్ తర్వాత పరిస్థితిని బట్టి మీరు తీసుకోండి, చూడండి. ట్రెండ్ అయితే వద్దని చెప్తాను. జొమాటో అయితే లాంగ్ టర్మ్ కి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. కాకపోతే ప్రైసింగ్ ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేం కానీ, బట్ జొమాటో మీరు ప్రతి కరెక్షన్స్ లోనే యాడ్ చేసుకుంటూ పోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, యోగానంద్ కాల్ చేస్తున్నారు. యోగానంద్ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటో చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి శేషు గారు. తేజస్ నెట్వర్క్ ఈ కరెంట్ అవర్స్ లో తీసుకోవచ్చు అండి. నాకు 6 months టైం ఫ్రేమ్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నా. 6 months అనేది ఒకటే, అన్ని రోజులు మార్కెట్స్ బాగున్నాయి కాబట్టి అటు పొజిషనల్ ట్రేడర్స్ కూడా అంటే కొనేసి అమ్మి ఈ విధంగా నడిచేదండి.
బట్ ప్రతి సందర్భంలోనూ మనకి ఆ విధంగా ఉండకపోవచ్చు. ఇప్పుడు కూడా దీన్ని ఇన్వెస్ట్మెంట్ గా మీరు చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కాదు ట్రేడింగ్ పరంగా అంటే ఖచ్చితంగా మీరు స్టాప్ లాస్, ఎంట్రీ, ఎగ్జిట్ అనేది రెండు ఇంపార్టెంట్. 6 months టైంలో పెట్టుకొని మీరు ఎంటర్ కావడం అనేది ఖచ్చితంగా ట్రేడింగ్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ కాదు. సో ట్రేడింగ్ సంబంధించి మీరు ఆ టెక్నిక్స్ మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా బై అని చెప్తాను. అట్ ది సేమ్ టైం స్టాప్ లాస్ కూడా ట్రేడింగ్ అయితే స్టాప్ లాస్ పెట్టుకోండి, ఎందుకంటే ఎంతవరకు వెళ్తే మనకు తెలియదు ఈ 6 నెలల్లో. అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఎగ్జిట్ కూడా చాలా ఇంపార్టెంట్. టైమింగ్ తో ఎగ్జిట్ కావాలి. ఈ రెండు కూడా మీరు చేయగలిగితే ట్రై చేయొచ్చు. రీసెంట్ గా బాగానే కరెక్ట్ అయింది, ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. రిజల్ట్స్ కూడా బాగానే లాస్ట్ క్వార్టర్ అయితే చాలా బాగా వచ్చాయి. సో బట్ ఇది మాత్రం ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అనేది గుర్తుపెట్టుకోండి. ట్రేడింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి, దాన్ని మీరు కరెక్ట్ గా ఉపయోగించుకుంటే మీ స్టాక్ మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ బంగారాజు చేస్తున్నారు. బంగారాజు గారు మాట్లాడండి శేషు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. ఓకే శేషు గారు నమస్కారం. నమస్తే అండి. 3 స్టాక్స్ అండి. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ నుంచి ఉంటున్నాయి నాకు, లాంగ్ బ్యాక్. అవి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చా? నెక్స్ట్ రెడ్డి ల్యాబ్ ఇప్పుడు తీసుకోవచ్చా? రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే వద్దండి. రిలయన్స్ లాంగ్ ఇప్పుడు ఉన్నదాన్ని మీరు ఎగ్జిట్ కాండి. రిలయన్స్ లో ఇప్పుడు లాస్ట్ 2-3 ఏళ్ళు మీకు రిలయన్స్ లో ఏం రిటర్న్ వచ్చిందంటే ఏం రాలేదు కదా. సో మధ్యలో కోవిడ్ ఇనిషియల్ డేస్ లో బాగా రిలయన్స్ పెరిగింది, దాని తర్వాత ఆగిపోయిందండి. సో ఒకవైపు రిలయన్స్ మనకి రీటైల్ దాదాపు రీటైల్ బిజినెస్ పరంగా దాదాపు దెబ్బతింది. ఆ తర్వాత రీసెంట్ గా మీరు డేటా కానీ గమనిస్తే జియో కస్టమర్స్ కూడా జియోలో కూడా కొంత మనకి 1.5 crores కస్టమర్స్ జియో నుంచి బయటకు వెళ్ళిపోయారు. కాబట్టి ఇవన్నీ చూడాలండి మీరు. రిలయన్స్ కాబట్టి గ్యారంటీలు ఇవన్నీ కాదు. ఇంకా రెడ్డి ల్యాబ్స్ విషయానికి వస్తే రెడ్డి ల్యాబ్స్ ఓకేనండి, తీసుకోవచ్చు. రీసెంట్ కరెక్షన్ తర్వాత మనకి దీన్ని కొంచెం వాల్యూ పరంగా బాగుంది, తీసుకోవచ్చు. రెడ్డి ల్యాబ్స్ మాత్రం కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. ఆదిత్య బిర్లా గురించి అడుగుతున్నారు సార్. ఆదిత్య బిర్లా స్టాక్స్ కి సంబంధించి ఎలా ఉంది ఈ స్టాక్? ఏంటి ఆదిత్య బిర్లా ఏదండి? క్యాపిటల్ ఫ్యాషన్? క్యాపిటల్ చెప్పండి సార్. ఆదిత్య బిర్లా క్యాపిటల్ వద్దండి. ఆదిత్య బిర్లా క్యాపిటల్ అయితే వద్దు, ఇది బాగా వీక్ గా ఉంది, కంప్లీట్ గా అవాయిడ్ చేయమని. నెక్స్ట్ కాలర్ నాయుడు చేస్తున్నారు. నాయుడు గారు మాట్లాడండి శేషు గారితో, డౌట్ ఏంటి చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏం లేదు, విప్రో తీసుకుంటున్నాను ఆల్రెడీ, సారీ తీసుకున్నాను. విప్రో హోల్డ్ చేయొచ్చా లేదండి? ఎంతో కొన్నారండి? నేను సారీ 314 రూపీస్ లో కొన్నాను సార్. బెటర్ ఏంటంటే ఇంకా మీరు కొనాలనే ఏంటి సార్? ఇంకా మీరు కొనాలనుకుంటున్నారా? అదే సార్, ఆల్రెడీ కొన్నాను, తగ్గింది, మళ్ళీ యాడ్ చేస్తున్నాం అనుకుంటున్నాను, లేకపోతే యాడ్ చేయకూడదా ఏంటి మీ సలహా? వద్దండి, ఏం వద్దు. ఉన్న పొజిషన్ మీరు ఎగ్జిట్ తీసుకోండి. అంటే ఆల్రెడీ ఐటీ గురించి చెప్పడం జరిగింది, మీరు ఎగ్జిట్ తీసుకోండి. ఉన్న పొజిషన్స్ మీరు ఎగ్జిట్ తీసుకోవడం బెటర్. ర్యాలీస్ లో మీరు ఏదొస్తే మీరు ఎగ్జిట్ తీసేసుకోండి, వేరే దానికి షిఫ్ట్ కానండి. నెక్స్ట్ కాలర్ బద్రీ చేస్తున్నారు. బద్రీ గారు మాట్లాడండి శేషు గారితో, డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ ఈవినింగ్ శేషు గారు. నాకు 2 shares లో డౌట్ ఉందండి. వెర్టోస్ అడ్వర్టైజ్మెంట్ అండ్ వార్డింగ్ మొబిలిటీ సొల్యూషన్స్. వెర్టోస్ ఇంకోటి అండి, వార్డింగ్ మొబిలిటీ. చెప్పండి. వెర్టోస్ లో 60% లాస్ అండి, వార్డింగ్ లో 50% లాస్ ఉందండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటారండి దాన్ని? ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే ఇటువంటి చిన్న కంపెనీస్ అస్సలు పెరగవండి, చాలా కష్టం అనమాట. ఇటువంటి అంటే ఏంటంటే బాగా అంటే కొంచెం ఇంకా చెప్పాలంటే ఇటువంటి చిన్న సైజ్ కంపెనీస్ కి డ్రీమ్ రన్ చాలా వరకు అయిపోయిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి
హోల్డ్ చేయండి. 16% లాస్ లో ఉన్నారంటున్నారు. మార్కెటింగ్ టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగ్ వర్టేజ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో ఉందన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ టెక్నాలజీ ఇందులో ఏంటి అంటే అంటే సెక్టర్ పరంగా ఫ్యూచర్ అంతా దీనికే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉందండి. విపరీతమైన మనం చూస్తున్నాం కాంపిటీషన్ అనేది ఈ దీంట్లో. కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికి వెరిటోస్ ని మీరు ఉంచండి. ఫ్రెష్ గా ఇటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ టైంలో వద్దండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసులు చేస్తున్నారు. శ్రీనివాసులు గారు మాట్లాడండి శేషు గారితో. సో ఎస్ఎంఎస్ ఫార్మా ఒకటి, డామ్ క్యాపిటల్ సార్, ఈ రెండు ఒక 4 years కి తీసుకోవచ్చా? ఎస్ఎంఎస్ ఫార్మా, ఇంకోటి డామ్ క్యాపిటల్ సార్. డామ్ క్యాపిటల్, ఓకే. డామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ గురించి అడిగారు. తర్వాత ఎస్ఎంఎస్ ఫార్మా గురించి అడిగారు. ఎస్ఎంఎస్ ఫార్మా పరంగా చాలా చిన్న సైజ్ ఫార్మా కంపెనీ అండి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగున్నాయి. తర్వాత దాని ముందు క్వార్టర్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే సస్టైన్ అవుతాయా అనేది రిజల్ట్స్. బట్ నా ఉద్దేశం ప్రకారం ఎస్ఎంఎస్ ఫార్మా కన్నా కొంచెం మీకు సేమ్ ఈ టైంలో ఏంటంటే ఇటువంటి స్టాక్స్ కన్నా కొంచెం దీనికన్నా బెటర్ కంపెనీస్, కొంచెం పెద్ద సైజ్ కంపెనీస్ వెళ్ళడం బెటర్ అండి. సో అందులో భాగంగా ఏరిస్ లైఫ్ సైన్స్ అని ఉంటుంది. ఏరిస్ లైఫ్ సైన్సెస్ దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు డౌన్ సైడ్ రిస్క్ తక్కువ, రిటర్న్స్ బాగుండే అవకాశం ఉంటుంది. ఎస్ఎంఎస్ ఫార్మా అంటే మళ్ళీ రేపు కొంచెం రిజల్ట్ ఏమాత్రం తేడా వచ్చినా కూడా మళ్ళీ స్టాక్ భారీగా పడడానికి అవకాశం ఉంటుంది. డామ్ క్యాపిటల్ గురించి అడిగారు. ఇది క్యాపిటల్ మార్కెట్స్ లో ఉందన్నమాట. అడ్వైజరీ లో ఉన్నారు. ఇప్పుడు ఈ స్టాక్ నేను వద్దని చెప్తాను. చాలా చిన్న సైజ్ కంపెనీ. ఈ కంపెనీని కొనడం అనేది కరెక్ట్ కాదు ఈ టైంలో. డామ్ క్యాపిటల్ అయితే వద్దండి. లాంగ్ టర్మ్ కి వద్దు, షార్ట్ టర్మ్ కూడా వద్దు. నెక్స్ట్ కలర్ రామేశ్వర్ చేస్తున్నారు. రామేశ్వర్ గారు మాట్లాడండి. కామేశ్వరి గారు మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి శేషు గారు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. నేను ఆంధ్ర సిమెంట్స్, ఆంధ్ర షుగర్స్ కొద్దిగా క్లాస్ లో ఉన్నాను. అవి లాంగ్ టర్మ్ కైనా హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేస్తే అక్కడ యావరేజ్ చేసుకోవచ్చు, చెప్పగలరా? ఫస్ట్ ఆంధ్ర సిమెంట్, ఆంధ్ర షుగర్స్. ఓకే, అవును సార్. ఇవన్నీ కూడా చాలా పాతవి. ఇప్పుడు ఓల్డ్ జనరేషన్ అంట, ఓల్డ్ ఎకానమీ. ఇంకా చెప్పాలంటే ఓల్డ్ ఎకానమీకి చెందిన, అంటే ఎకానమీకి చెందినవి కాదు, పాత కంపెనీస్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే అంటే డైనమిక్స్ మారిపోయినాయండి. బిజినెస్ డైనమిక్స్ అన్నింటిలో మారిపోయినాయి. అటు షుగర్ లో కావచ్చు, సిమెంట్ లో కావచ్చు, కొత్త కంపెనీస్, కొత్త ఆలోచనలు, కొత్త మేనేజ్మెంట్లు, ఇన్నోవేషన్, ఇటువంటివి ఉన్నాయి. ఇటువంటి ఉన్నప్పుడు ఇటువంటి ఓల్డ్ పాత తరానికి చెందిన కంపెనీస్, అంటే దీన్ని స్థాపించిన ఎవరైతే ప్రమోటర్ ఉంటారో వాళ్ళు కాకుండా వాళ్ళ జనరేషన్, అంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఈ విధంగా నడిపించుకుంటూ వస్తున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్ ప్రపంచం అయిపోయింది. సో ఈ కాంపిటీషన్ తట్టుకొని వీళ్ళు ముందుకు వెళ్ళలేరండి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా బిజినెస్ ఉంటుంది, అట్లే ఉంటుంది. 10 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంటుంది. అంటే స్లోగా ఉంటుంది బిజినెస్ అనమాట, గ్రోత్ ఉండదు. మనకి స్టాక్ మార్కెట్ లో కావాల్సింది ఏంటి అంటే ఎవరు ముందుకు వెళ్తారు ఫాస్ట్ గా, ఏ కంపెనీ ముందుకు వెళ్తుంది, అటువంటి కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని ఇటువంటి పాతది కదా అని చెప్పేసి కాదు. రెండు కూడా వద్దని చెప్తాను. రెండింటికన్నా ప్రొఫెషనల్ గా రన్ చేసే కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈఏడి ప్యాడీ ఉంది, మురుగప్పాది, అది షుగర్ లో మీరు తీసుకోండి. ఇటువంటి కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే శేషు గారు. నమస్తే అని చెప్పండి. సార్ ప్రెసెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసము ఐఆర్బి ఇన్ఫ్రా ఒకటి, ఇంకోటి మోర్10 lakhs తీసుకోవచ్చా ప్రెసెంట్ రేట్ లో? ఐఆర్బి ఇన్ఫ్రా కన్నా వేరే ఇన్ఫ్రాకి వెళ్ళండి. ఇన్ఫ్రా మీద పాజిటివ్ గా ఉన్నాను. ఐఆర్బి కన్నా వేరేది వెళ్ళండి. ఓకే, లైక్ హెచ్జి కానివ్వండి, జిఆర్ కానివ్వండి, ఇటువంటి వాటికి వెళ్ళండి. ఇంకో ప్రశ్న ఏంటండి? మోర్10 lakhs. మోర్10 lakhs. మోర్10 ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. మోర్10 lakhs ని మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత ఈ మధ్య 100 రూపీస్ దాకా వెళ్ళింది. మళ్ళీ ఒక 30% రీసెంట్ కరెక్షన్ లో పడింది. తీసుకోవచ్చు అండి, మోర్10 ట్రై చేయొచ్చు.
నెక్స్ట్ కాలర్ సుధాకర్ చేస్తున్నారు. సుధాకర్ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే శేషు గారు. నమస్తే అండి. ప్రైవేట్ రేట్లో కిమ్స్ కానీ అదాద్ హాస్పిటల్ కానీ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కి. కిమ్స్ కానివ్వండి, అదాద్ హాస్పిటల్, కిమ్స్ అదాద్ హాస్పిటల్ ఇద్దరండి, రెండు ఎలా అంటే మళ్ళీ నేను హాస్పిటల్స్ మీద పాజిటివ్ గా ఉన్నాను. అయితే దీనికన్నా అంటే రెండు కూడా ఏమి పడిపోతాయి, ఇక్కడి నుంచి క్రాష్ అయిపోతాయని కాదు. దీనికన్నా మీకు ఎక్కువ రిటర్న్స్ కావాలి అంటే HCG అని ఉంటుంది, హెల్త్ కేర్ గ్లోబల్ ఉంటుంది, దానికి వెళ్ళండి. ఇప్పుడు రెండు కిమ్స్ కానీ అదాద్ కన్నా HCGకి వెళ్ళండి. దీని గతంలో మనం చాలా తక్కువ రేట్ లో మన వాళ్ళకి చెప్పడం జరిగింది. సో హెల్త్ కేర్ గ్లోబల్ అండి, కిమ్స్ యథార్థ కన్నా ఇది ఎక్కువ రిటర్న్స్ రావడానికి అవకాశం. సార్ ఓవరాల్ గా ఆటోమొబైల్ కి సంబంధించి ఎలా ఉన్నాయి సార్ స్టాక్స్? అంటే ఈ రోజు కలుగుతున్నారా ఓవరాల్ గా? అంటే ఓవరాల్ గా ఆటోమొబైల్ పరంగా అంటే వీక్ గానే ఉన్నాయండి. మనకి లాస్ట్ ఫ్యూ మంత్స్ గా కొంత ఎకానమీ కూడా ఒక చిన్నపాటి డిప్ వచ్చింది, సేల్స్ డౌన్ అయినాయి. ఈసారి నెంబర్స్ కూడా వీక్ గా ఉంటాయి. సో లాస్ట్ 2-3 నెలలుగా ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని కూడా వీక్ గా ఉన్నాయి. బట్ నేను కూడా నెక్స్ట్ అంటే ఒక అట్లీస్ట్ ఒక 3 months 4 months వరకు కూడా కొంచెం ఆటోమొబైల్ సెక్టర్ వీక్ గానే ఉండే అవకాశాలు ఉన్నాయండి. సో మనకి నెక్స్ట్ మళ్ళీ మాన్సూన్ బాగుంది, కొంత ఎకానమీలో కొంత యాక్టివిటీ స్టార్ట్ అయితే అప్పుడు ఆటోమొబైల్ మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు కన్సాలిడేషన్ లో ఉండే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ మధుబాబు చేస్తున్నారు. మధుబాబు గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి శేషు గారు. నమస్తే సార్. నమస్తే సార్, నా దగ్గర ఒరియానా పవర్ 2770 ఉండేది సార్. నెక్స్ట్ సుప్రీం పవర్ 300 ఉన్నాయి. ఇది ఇప్పుడు హోల్డ్ చేయాలా, అసలు యావరేజ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా అని తెలియట్లేదు సార్. ఒరియానా పవర్, ఇంకోటి సుప్రీం పవర్. సుప్రీం పవర్ ఎక్విప్మెంట్. ఒరియానా పవర్ చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉందండి. ఒరియానా పవర్ లో బాగా గ్రోత్ ఉంది. కాకపోతే ఆల్రెడీ కొనాలనుకుంటున్నారంటే ఈపీసీ ప్రాజెక్ట్ లో ఉన్నారు. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే అండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా గ్రోత్ పరంగా అయితే చాలా స్ట్రాంగ్ గ్రోత్ అయితే ఒరియానా పవర్ లో ఉంది. రీసెంట్ గా అంటే లాస్ట్ ఇయర్ ఐపీఓకి వచ్చిందండి. రీసెంట్ గా వచ్చిన కంపెనీస్ ఏంటంటే మనకి అంటే డేటా పరంగా ఎక్కువ ఉండదు. వాళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఐపీఓస్ కూడా ఐపీఓకి ముందు రిజల్ట్స్ బాగా వీక్ గా ఉంటాయి, ఐపీఓకి వచ్చే ముందు రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఓవరాల్ గా ఒరియానా పవర్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఇందులో పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరు లేరు, డొమెస్టిక్ ఫండ్స్ కూడా ఎవరు లేరు, ఓన్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ ప్రమోటర్ అదొకటే వాళ్ళొక్కరే ఉన్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు స్టడీ చేయాల్సి ఉంటుందండి. దీన్ని అయితే నేను అంత క్లీన్ గా స్టడీ చేయలేదు. కాకపోతే ఇటువంటి రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇటువంటి కంపెనీస్ లో, ఈవెన్ రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. వెల్కమ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.